హాయ్ హలో ఎట్లున్నారు? సో ఇవాళ అయితే నేను 2 రెసిపీస్ అయితే చూపిస్తానండి. ఒకటి బగారన్నం, ఇంకోటి ఆలు కుర్మా. పాత రోజుల్లో ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో పసుపు రోజున చేసేవాళ్ళండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ చాయ్ గ్లాస్తో 3.5 గ్లాసెస్ బియ్యం అయితే తీసేసుకొని మంచిగా 2-3 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా, కొంచెమేమో కొత్తిమీర అయితే సన్నగా తరిగేసుకున్నానండి. నెక్స్ట్ అయితే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసేసుకోండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. స్టవ్ మీద ఒక డిష్ అయితే పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అయితే 2 చెక్కాలు, 2 యాలకులు, 2 ఇలాచీలు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ తరిగి పెట్టుకున్నవి అయితే వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ రంగులో వచ్చేదాకా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అయితే మగ్గడానికి మూత పెట్టేశాను. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి కొంచెం అయితే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా అయితే వేపేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర తరిగి పెట్టుకున్నవి అయితే యాడ్ చేసేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. దీనివల్ల అయితే ఫ్లేవర్ మంచిగా యాడ్ అవుతుంది. అవి అయితే బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోతాయి ఇలా మూత పెట్టుకోవడం వల్ల. మూత తెరిచి చూస్తే టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. సో ఇక్కడైతే నేను 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఏమో పసుపు, 1 స్పూన్ ఏమో మిర్చి యాడ్ చేసేసుకున్నాను. మిర్చి మీ ఇష్టం అండి, ఆప్షనల్, మేమైతే యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఒక 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ సగం పెరుగే యాడ్ చేసేసాను. పెరుగులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవడానికి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకున్న 3.5 గ్లాస్ బియ్యానికి ఆ గ్లాస్తోనే 1.5 చెప్పున 5.5 వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత మంచిగా బబుల్స్ వస్తాయి వాటర్లో. ఆ స్టేజ్లో మాత్రమే బియ్యాన్ని అయితే వేయాలి. అలా బబుల్స్ వచ్చిన క్లిప్ అయితే మిస్ అయిందండి. సో నేనైతే బబుల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బియ్యంని అయితే యాడ్ చేస్తున్నాను. బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా అయితే తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నాకైతే ఇలా ఉందండి. కొంచెం వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా అయితే కుక్ అయిపోయిందండి. వాటర్ అయితే ఏమి లేవు. చూస్తున్నారు కదా కొంచెం తడిగానే ఉండిద్దండి. స్టార్టింగ్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. పక్కన పెట్టేశాక ఒక 10 మినిట్స్కి సెట్ అయిపోతుంది. ఆ దాంట్లో ఉన్న వేడికి. చూసారు కదా సెట్ అయిపోయింది మంచిగా. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కుర్మా అయితే చేసేద్దాము. కలర్ఫుల్గా ఉంది కదా రైస్. నెక్స్ట్ అయితే కుర్మాకైతే ఒక డిష్ పెట్టేసుకున్నాను. డిష్ మంచిగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఇలాచి, ఒక చెక్క, 2 లవంగాలు అయితే వేసేసుకొని ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా తరిగేసుకొని వేసేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఒక పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మసాలా కోసం జార్ తీసేసుకొని 1 ఇంచు అల్లము, 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు, ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని ధనియాలు, 1 ఇంచు పచ్చి కొబ్బరి, ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని జీడిపప్పులు వేసేసి మంచిగా అయితే మిక్సీ పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే మన గిన్నెలో చూసారు కదా మంచిగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజ్ టమాటా అయితే కోసేసుకొని వేసేసుకున్నాను. టమాటా మంచిగా మగ్గేదాకా మూత అయితే పెట్టేసుకొని నెక్స్ట్ అయితే మంచిగా మసాలా అయితే థిక్గా అయితే పట్టేసుకున్నానండి. చూడండి ఈ విధంగా. టమాటోలు మంచిగా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఈ పేస్ట్ అనేది మంచిగా కుక్ అవ్వాలండి. ఎందుకంటే మనం వేసుకున్నవన్నీ పచ్చి ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ పేస్ట్లో మూత పెట్టేసి 5 to 6 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసేసుకోండి. కుక్ చేసేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన స్టేజ్లో 1.5 స్పూన్ మిర్చి అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసేసుకున్న తర్వాత 1.5 స్పూన్ అయితే పెరుగు వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. పెరుగులో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా అయితే మంచిగా మరుగుతున్న స్టేజ్లో అయితే కోసుకున్న ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగానే కోసుకోండి. ఈ ఆలు కుర్మాకి పెద్దగా కోసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇలా అయితే నేను యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా. ఈ ఆలుని సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత
మూత తెరిసేసి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3/4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్ ఇంకిపోయేదాకా మంచిగా అయితే మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలండి. ఈ ఆలు కుర్మాలో మనం థిక్ పేస్ట్ వేస్తాం కదండి, దానివల్ల అడుగంటే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో దానికోసమని మధ్య మధ్యలో గరిటెతోటి తిప్పుకుంటూ ఉండండి. ఈ స్టేజ్లో అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నాకైతే ఆలు మంచిగా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. సో ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇంకి పెట్టడానికి మూత అయితే వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్న తర్వాత మంచిగా థిక్ గ్రేవీతో అయితే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. మంచిగా గ్రేవీ ఉండడం వల్ల రైస్లోకైనా, రోటీలోకైనా, బగారన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ నా థాలీ అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. ఆలు కుర్మా విత్ బగారన్నం, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.